తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కసరత్తు చేస్తుంది కాంగ్రెస్. హస్తం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మరింత దూకుడుగా వెళ్తుంది. ఇప్పటికే గెలుపు వ్యూహాలు అమలు చేస్తూ ఉండగా మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఇవాళ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గెలుపు వ్యూహాల్ని అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ విజయం కోసం కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రహమత్ నగర్ డివిజన్ బాధ్యతలు అప్పగించారు. సీతక్క మల్లు రవికి బోరబండ డివిజన్, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి వెంగళరావు నగర్ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక సోమాజిగూడ డివిజన్ బాధ్యతలను శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్, షేక్పేట డివిజన్ బాధ్యతలను కొండా సురేఖ, వివేక్కు అప్పగించారు. దామోదర రాజనరసింహ, జూపల్ కృష్ణారావుకు ఎర్రగడ్డ డివిజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కు యూసఫ్గూడ డివిజన్ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కూడా క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఇవాళ రహమత్ నగర్లో పర్యటిస్తారు. అక్కడ ప్రచారం నిర్వహిస్తారు. కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. సీఎం ప్రోగ్రాం రూట్ మ్యాప్ను పోలీసులు, అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, భవానీ శంకర్, స్థానిక నాయకులు కూడా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మరో వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. స్థానికులతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు.